హలో హాయ్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు టెటి శ్యామ్. సో ఈరోజు అయితే సూపర్ ఫ్లాట్గా అయితే క్లోజ్ అయితే అయ్యింది. నిఫ్టీ వచ్చేసి 0.10% అండ్ 0.18% అంటే 92 పాయింట్స్తో బ్యాంక్ నిఫ్టీ కూడా క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ అండ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ టు లిటిల్ బిట్ బేరిష్ అని అయితే చెప్పొచ్చు. అండ్ విక్స్ వచ్చేసి 3.4% అయితే పెరిగింది అండ్ 14.45 దాకా అయితే వచ్చింది. ఇంకొక 0.50 గనక పెరిగితే మళ్ళీ మనం అగైన్ 15 లెవెల్స్ అయితే చూడడానికి అయితే వస్తుంది. అండ్ మన నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో కనుక చూసుకుంటే నిన్నటికి ఇవాళకి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. నిన్న బీటీఎస్టీ ఏదైతే పిఈ ఇచ్చామో మార్నింగ్ కూడా మంచిగానే వచ్చింది. సో నిన్న యుఎస్ మార్కెట్స్ డౌన్ అవడంతో అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా అదే సేమ్ కైండ్ ఆఫ్ బేరిష్ మూవ్స్ అయితే వచ్చింది. అండ్ మార్నింగ్ మంచి గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినా సరే బట్ ఇమీడియట్గా మళ్ళీ రేజ్ అవడంతో మంచి గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. బట్ నిన్న క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే కనుక నథింగ్ చేంజ్డ్, అక్కడనే ఉంది, ఎక్కడైతే ఉందో అక్కడనే ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ప్రీవియస్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఓకే నిన్న అండ్ 50,500 కూడా చాలా బిగ్గెస్ట్ సపోర్ట్ అని చెప్పుకున్నాం. బట్ అక్కడ వరకు వెళ్ళలేదు, ఇంకా అక్కడ వరకు వెళ్ళకముందే 50,599 అంటే 600 దాకా వెళ్ళి అండ్ మళ్ళీ పైకి అయితే వచ్చేసింది. అండ్ చాలా వాలటిలిటీ కూడా ఉండే అండ్ కంప్లీట్గా రేంజ్ బాండ్ ఇంట్రాడే ప్లేయర్స్కి అయితే చాలా వరకు ఆల్మోస్ట్ అయితే ఛాన్స్ అయితే ఇవ్వలేదు. చిన్న చిన్న మూవ్స్ తప్ప పెద్దగా మూవ్స్ అనేవి ఇవాళ అయితే రాలేదు. సో ఈరోజైతే లాస్ట్ డే మనకి క్యాలెండర్ ఇయర్లో. సో ఇయర్ జనవరి 1న మనం ఒక రిజల్యూషన్ అయితే తీసుకున్నాము. ఏం రిజల్యూషన్ తీసుకున్నాము అనేది మనం ఒకసారి ఇప్పుడైతే చూసేద్దాము. ఈ మధ్య మనం డైలీ వీడియోస్ కొంచెం బ్రేక్ ఇచ్చాము. సో ఈ రోజు నుంచి కంటిన్యూస్గా డైలీ వీడియోస్ అయితే చేయాలనేసి రిజల్యూషన్ అయితే తీసుకున్నా. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. మీ సపోర్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా చేయడానికి కుదురుతుంది. సో అండ్ మీ రిజల్యూషన్ ఏంటి రిగార్డింగ్ ట్రేడింగ్? సో అదండి, లాస్ట్ ఇయర్ తీసుకున్నట్టే ఇయర్ కూడా సేమ్. అంటే మనం మధ్యలో 1 or 2 గ్యాప్స్ అయితే వచ్చాయి. మేబీ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, నాకు ఒంట్లో కావచ్చు, చాలా ఫ్యూ డేస్ అయితే మనం స్కిప్ చేసాం. బట్ అన్ని రోజులు అయితే కనుక ఇంక్లూడింగ్ వీక్లీ అనాలిసిస్ కూడా మనం వీడియోస్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నాము. హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ దాని నుంచి డెఫినెట్గా ప్రాక్టికల్గా కొంతైనా నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేశారనుకుంటున్నాను. అండ్ చాలామంది మంచి ప్రాఫిట్స్ కూడా తీస్తున్నారనేసి మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి. సో అది నాకు చాలా బాగా మోటివేట్ చేస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే స్పిరిట్తో ఇదే దీంతోనే మనం ముందుకైతే వెళ్దాము. అండ్ ఆ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. సో నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో బై జోన్స్ ఏంటి, సెల్ జోన్స్ ఏంటి అండ్ బీటీఎస్టీ ఏమి ఇచ్చామో, అలాగే ట్రేడ్ ఉత్సవ్ ఈరోజు 31st కదా. సో ఈ మంత్ మొత్తం పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేది కూడా ఒకసారి మనం చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోద్దు. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఒకసారి నిఫ్టీ అనాలిసిస్ చూసేద్దాం. నిఫ్టీలోకి వచ్చేసరికి 23,690 అలాగే 23,622 మధ్యలో వచ్చేసి కంప్లీట్గా స్కాల్పింగ్ జోన్ ఆర్ నో ట్రేడింగ్ జోన్ అనొచ్చు. అండ్ ఈ లెవెల్స్ వచ్చేసి ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు చూడొచ్చు. అండ్ ప్రీవియస్గా కూడా ఈ లెవెల్స్ అనేవి చాలా చాలా బాగా యూజ్ అయితే అయినాయి యాజ్ ఎ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా. సో రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయితే మోస్ట్లీ గ్యాప్ డౌన్ అవ్వడానికి కారణం ఏంటి అనేది కూడా నేను వీడియో ఎండ్లో మీకు తెలుస్తుంది. సో ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి ఇది కూడా లెవెల్ కూడా క్రియేట్ చేసింది అంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి చాలా చిన్న టార్గెట్ 23,713 దగ్గర. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,758 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 23,801గా అయితే మనకుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి ఈ లెవెల్ అంటే నిన్నటి నుంచి కూడా ఈ లెవెల్ ఏదైతే మనకి అది ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుందో సో ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే అంటే 23,622 బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,599 అదే 23,600 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,561 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,529. ఓకే, సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అయితే చూసేద్దాం క్విక్గా. సో రేపు అయితే ఎక్స్పైరీస్ అయితే ఏం లేవు, ఆల్రెడీ ఎక్స్పైరీస్ అయిపోయినాయి. ఈరోజు ఫిన్ నిఫ్టీ కూడా పెద్దగా మూవ్ లేదు. అది అసలు మరీ టూ మచ్ అసలు ఇంట్రాడే పర్స్పెక్టివ్లో. ఒకసారి ఆ చార్ట్ కూడా చూద్దాము. 50,948 పైన మనకి క్లియర్ అయితే కనుక ఈరోజు కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి. జస్ట్ ఆ ఫస్ట్ 15 minutes తర్వాత నుంచి కొంచెం అటు ఇటు వెళ్ళింది తప్ప పెద్దగా మూవ్ అయితే ఏం లేదు. అండ్ ఈరోజైతే ఒక స్టాప్ లాస్
బ్యాంక్ నిఫ్టీలో కొట్టింది, ఇంకొక స్టాప్ లాస్ నిఫ్టీలో కొట్టింది, ఒక దాంట్లో చిన్న పాయింట్స్ ఏమి వచ్చింది. అది కూడా డీటెయిల్స్ కంప్లీట్గా చూద్దాం ఎక్సెల్లో. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 51,099 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 51,209 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 51,394. ఓకే, అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 50,771 కూడా బ్రేక్ చేస్తే కనుక 930, 945 ఈ మధ్యలో మనకి ఇక్కడ ఫైనల్ సపోర్ట్ అనేది ఉంటుంది 50,587. నిన్న ఏదైతే సపోర్ట్ తీసుకుందో అలాగే ఈరోజు ఏదైతే సపోర్ట్ తీసుకుందో అదే లెవెల్. సో ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా ఇక్కడ మిస్ అయితే అవ్వద్దు. చాలా మంచి టార్గెట్స్ అండ్ కొంతవరకు సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇక్కడ నుంచి రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ దగ్గరికి వస్తే కనుక మనం మంచిగా ప్లాన్ చేసుకొని అండ్ క్విక్గా ట్రయల్ చేయకుండా కొంచెం రూమ్ ఇచ్చి ట్రైలింగ్కి అది మూవ్ అవ్వడానికి చేసుకోండి. మంచి ప్రాఫిట్స్ అయితే ఇక్కడ పట్టుకోవచ్చు. 50,402 అండ్ 50,221 అయితే మనకి టార్గెట్స్గా అయితే ఉన్నాయి. సో ఓఏ డేటా చూసే ముందు ట్రేడర్స్ పర్ఫార్మెన్స్ అయితే ఒకసారి చూసేద్దాం. సో ఓవరాల్గా మనం December 1st స్టార్ట్ చేసాము. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా చూపిస్తూనే ఉన్నాను. సో వాట్ ఎవర్ లాసెస్ అయినా ప్రాఫిట్స్ అయినా సరే. అండ్ ఇక్కడ మనకి ఒక డౌట్ ఉంటుంది, ఇది ఎట్లా క్యాల్కులేట్ చేస్తున్నాం అనేసి. సపోజ్ ఒక 100 దాంట్లో మనకి ఏదైతే ఎంట్రీ ఇచ్చామో, ఓకే, సో ఇక్కడ నుంచి 130కి మనం ఫస్ట్ టార్గెట్ అని ఇచ్చాము అండ్ 160 వచ్చేసి సెకండ్ టార్గెట్ అని ఇచ్చాం, రైట్. సో స్టాప్ లాస్ వచ్చేసి మ్యాక్సిమం నిఫ్టీలో అయితే 20 పాయింట్స్ అనుకుందాం. సో 80 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ అది 145కి వెళ్ళింది అనుకోండి, ఓకే, 145. సో మేము ఏం క్యాల్కులేట్ చేస్తున్నామంటే ఓన్లీ 130 మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాము. అలాగే 160 తర్వాత మనకి నెక్స్ట్ టార్గెట్ 200 ఉందనుకోండి, అది ఆల్మోస్ట్ 190కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసినా మనం ఇదే కన్సిడర్ చేస్తున్నాం తప్ప ఇది కన్సిడర్ చేయట్లేదు. సో 160 తర్వాత ఇది కనుక ఒకవేళ 200, 300కి వెళ్ళినా అది కూడా కన్సిడర్ చేయట్లేదు. ఇన్ కేస్ ఒకవేళ నెక్స్ట్ సెట్ ఆఫ్ ట్రైలింగ్ ఇస్తే అది తప్ప ఇది క్యాల్కులేట్ చేయలేదు. సో అందుకని ముందు ట్రేడర్స్ లైక్ గ్రూప్లో అంటే మనం December స్టార్టింగ్లో మనం స్టార్ట్ చేసాము. సో కంప్లీట్గా 4 వీక్స్ 1 మంత్ అయితే అయిపోయింది ఆఫ్టర్ సెబీ రిజిస్ట్రేషన్ తర్వాత ఇస్తున్నది అనమాట. సో పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది డెఫినెట్గా వెబ్సైట్లో మనం ఉంచాలి. సో అదే మీకు కూడా చూపిస్తున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇక్కడ ఏదైతే స్టాప్ లాస్లో అయితే స్టాప్ లాస్లు అండ్ ప్రాఫిట్స్ వస్తే ప్రాఫిట్స్ ఎంత వచ్చినా కానీ క్లియర్గా జెన్యున్గా హానెస్ట్గానే ఇక్కడ వేయడం జరుగుతుంది. అంతేగాని ఎక్కువ వేసేసో లేకపోతే తక్కువ వేసేసో కాదు. సో దీంట్లోకి వచ్చేసరికి ఓవరాల్గా మనకి టోటల్ పాయింట్స్ 3,158 పాయింట్స్ అయితే వచ్చాయి. అంటే దీంట్లో మనకి ఓవరాల్గా వచ్చేసరికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అలాగే సెన్సెక్స్ కూడా, సెన్సెక్స్ చాలా తక్కువ ఉన్నాయి ప్రీవియస్గా చెప్పినట్టు. సో ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ మీదే ఫోకస్ అయితే ఎక్కువ ఉంటుందండి. మీరు ఇక్కడ గమనిస్తే 2 కాల్స్ మినిమం ఉంటాయి. ఒక్కోసారి మంచి మార్కెట్ మూవ్ ఉన్నప్పుడు 5 to 6 కాల్స్ కూడా మనకి దీంట్లో అయితే ఉంటాయి. సో ఓవరాల్గా 1 lakh క్యాపిటల్తో మీరు కనుక 1 లాట్తోనే యాజ్ ఇట్ ఈస్గా కాల్ మనం చేస్తే కనుక 47,370 రూపీస్ అనేది వస్తుంది విత్ ఓన్లీ 1 లాట్ అండి. పెద్దగా ప్రెషర్ ఏం తీసుకోకుండా ఇదైపోతుంది అదైపోతుంది అనకుండా చేసుకుంటే కనుక 47. అట్లీస్ట్ మీరు దీంట్లో 50% అయినా మనం క్యాప్చర్ చేసుకున్నా సరే ఆరామ్సే మనకి 20 to 25% అయితే రిటర్న్స్ అయితే వస్తాయి. అండ్ యాజ్ పర్ సెబీ ఏంటంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ డజంట్ గ్యారంటీ ద ఫ్యూచర్ రిటర్న్స్, ఓకే. అండ్ దీంట్లో కొంచెమైనా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మరి సిఈపిఈ అని తెలియకుండా కూడా జాయిన్ అయినా సరే కష్టము. మినిమం మీకు 3 to 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే ట్రేడర్స్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. ఆప్షన్స్లో మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే మీరు లైవ్లో ఇది ఎట్లా చేయాలి అది ఎట్లా చేయాలంటే చెప్పడం కొంచెం కష్టం. బట్ ఆఫ్టర్ ద మార్కెట్ అయితే ఏదైనా డౌట్ ఉంటే చెప్పొచ్చు. కానీ సిఈ అంటే ఏంటి, పిఈ అంటే ఏంటంటే కనుక ఎడ్యుకేట్ చేయడం అయితే లైవ్ మార్కెట్లో కష్టం. కాబట్టి డెఫినెట్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే మాత్రమే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. లేదు అనుకుంటే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి. సో ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో మంత్లీ డేటా వచ్చేసి 15.7 ఉంటే 14.30 వచ్చేసి పుట్ సైడ్ అయితే ఉంది. సో ఓవరాల్గా పుట్ సైడ్ అయితే చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు. ఈరోజు అయితే BTST అయితే లేదు. అండ్ నెక్స్ట్ మంత్ అండ్ ఫార్ మంత్ ఫిబ్రవరి మార్చ్ చూసుకుంటే కనుక 16.6 14.9 ఇక్కడ కూడా మంచి సిగ్నిఫికెంట్గా పుట్స్ అయితే ఉంది. బట్ ఓవరాల్గా ప్రైస్ యాక్షన్ పరంగా చూసుకుంటే కనుక మనకి పక్కనే అంటే మనం బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ చూసుకున్నట్టు పక్కనే మంచి సపోర్ట్స్ అయితే ఉన్నాయి. అలాగే రేపు ప్రైస్ యాక్షన్ చూసి దాన్ని బట్టి డైరెక్షన్ డిసైడ్ అవ్వడం అనేది
చాలా బెటర్ థింగ్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ టు ఎవ్రీ వన్ అండ్ టీటీఎస్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎస్పెషల్లీ. నెక్స్ట్ ఇయర్ మీరు అందరూ కూడా మంచి ప్రాఫిట్స్లో ఉండి మంచిగా డబ్బులు సంపాదించాలి అండ్ మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్, దట్ ఈస్ 2025. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మీకు ట్రేడోసోలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ మీకు చూపిస్తున్న కోడ్ న్యూ ఇయర్ అని యూజ్ చేయండి, మీకు 20% ఫ్లాట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో సీ యూ ఆల్ ఇన్ ట్రేడోసో గ్రూప్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ అండ్ పార్టీ హార్డ్ అండ్ టేక్ కేర్ గైజ్. జై హింద్.